ఈ నెల 28న జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంపై పార్లమెంట్లో చర్చించే విధంగా సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారన్నారు బైరెడ్డి శబరి. వీటితో పాటు అమరావతి రాజధాని గెజెట్ నోటిఫికేషన్ పై ఎంపీలందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో కేటాయించాల్సిన విధులు, నేషనల్ హైవేల అనుమతులతో పాటు రైల్వే లైన్ల అనుమతులపై చర్చించాలని సీఎం చెప్పారంటున్నారు బైరెడ్డి శబరితో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. అధ్యక్షతన అయితే పార్లమెంటరీ పార్టీ సమావేశాలు అయితే ముగిశాయి. అయితే మనతో పాటు దాని గురించి వివరించేందుకు బైరెడ్డి శబరి ఉన్నారు, ఎంపీ. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఏంటి ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఎలా జరిగాయి? సీఎం చంద్రబాబు గారు ఎలాంటి సూచనలు చేశారు? ఈసారి బడ్జెట్ సెషన్స్ నడవబోతున్నాయి, చాలా ముఖ్యమైన సెషన్స్ ఈసారి. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్స్లో సరిగ్గా ఉపయోగించుకోవాలా మనం అని చెప్పి, మన రాష్ట్రం ఎలా బాగుపడాలి, ఇంకా మనం నిధులు ఏమన్నా తీసుకురావచ్చా, ఎక్కడ ఏమన్నా పెండింగ్ ఉన్నాయా అని చెప్పే అంశాల గురించి అయితే మాట్లాడారు సీఎం గారు. అట్లాగే మనం తీసుకుపోయే అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, అలాగే రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా మారాలి అని దాదాపు 45,000 ఏకర్స్లో ఒక హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే అమరావతి, ఇప్పుడు లాస్ట్ పోయిన 5 సంవత్సరాల్లో అసలు క్యాపిటల్ ఏది కూడా తెలియని స్టేట్లో మనము ఉండిపోయాము. అలాంటిది మనకంటూ ఒక గుర్తింపు, మన రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలంటే ఒక బిల్ ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి పైన చర్చలు తీసుకొచ్చి దానికి గెజెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అట్లాగే కొన్ని అంశాలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ అయితేనేమి, హెల్త్ అయితేనేమి, ప్రతి ఒక్క అంశంలో మనకు మాట్లాడాలి అనే సూచనలు చేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మేము అవి పాటించి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తాం. వైసీపీ ఆరోపణలపైన ఏమైనా చర్చకొచ్చాయా మేడం? ప్రధానంగా ఇందులో ఇక్కడ ఈ చర్చలో అయితే అండి, ఇది కేవలం బడ్జెట్ సమావేశంలో మనం ఏం చేయాలి, మన రాష్ట్రం ఎలా బాగుపడాలి అనేదే ఆలోచన. కానీ ఇట్స్ టైం వేస్ట్. వాళ్ళ పైన చర్చించడం అనేది నాకైతే మన టైం వేస్ట్ అనిపిస్తుంది. బికాజ్ ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీ అది. ఇంకా ఏమి దాని గురించి మళ్ళీ డిస్కషన్ ఎందుకు? దాని గురించి డిస్కషన్ అంటే మేము ఒక వన్ మినిట్ వేస్ట్ చేసుకుంటున్నామే తప్ప, ఆ వేస్ట్ చేసే మినిట్ మనం ఏదో ప్రొడక్టివ్ మీటింగ్ ఉంటే బాగుంటుంది తప్ప ఆ డిస్కషన్ అయితే ఇప్పుడు రాలేదు. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. అయితే అమరావతి రాజధాని ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ ఉందో, ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతోపాటు రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే అడుగులు వేయాలంటూ దానికి తగిన ప్రణాళికతో రేపు పార్లమెంట్లో తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు ఎంపీలకు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులందరికీ అయితే సూచనలు అయితే చేశారు. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.